ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా అప్డేట్ తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంటుందా అని వేచి ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు గుడ్ న్యూస్ అండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి గాను మార్గదర్శకాలను రూపొందించేందుకు గతంలోనే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే వేసింది. తాజాగా ఈ ఉపసంఘం భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఈ భేటీల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం జూలై నెలలో 50 సంవత్సరాల వారికి ఇప్పటికే దివ్యాంగులై ఉండి సదరం సర్టిఫికెట్ చేతబట్టుకుని కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. అలాగే పింఛన్లకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించిన ఉపసంఘం ఈ మార్గదర్శకాలను పింఛన్లకు సంబంధించి కొత్త దరఖాస్తు ఫారాన్ని విడుదల చేయడం కోసం మరో వారం రోజుల్లో భేటీ అయి ఈ యొక్క నివేదికను ప్రభుత్వానికి అయితే ఇస్తుంది. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ లో ఈ మార్గదర్శకాలను ఆమోద ముద్ర వేసి ప్రభుత్వం అయితే జూలై నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తు ప్రక్రియను ఆహ్వానించనుంది. ప్రభుత్వం 50 ఏళ్ల వారికే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే దివ్యాంగులైన వారు కొత్త పింఛన్లకు దరఖాస్తు కోసం ఎదురు చూస్తూ ఉండగా వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 6 లక్షల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు రావచ్చని ప్రభుత్వం అయితే లెక్కగడుతూ ఉంది. ఈ నేపథ్యంలో 63 లక్షల మందికి ప్రతి నెల 2,700 కోట్ల చిలుకు నిధులను ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కొత్తగా మరో 6 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లయితే మరో 250 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని, మొత్తంగా నెలకు ఈ పింఛన్లకే 3,000 కోట్ల రూపాయల మేర నిధులు అవసరం అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి ఈ మేరకు బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 3 లక్షల దరఖాస్తులు ఎన్నికల నాటికి పెండింగ్ లో ఉండగా ఇందులో చాలా మంది అర్హులు ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అర్హులను కాకుండా అనర్హులైన వారికి తమ విధేయులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసి ఎన్నికల ముందు హడావిడిగా ఇవ్వడంతో అర్హులైన వారికి అన్యాయం జరిగింది. ఇప్పుడు వీరందరి నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరించి వీరందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఉంటే వారు మళ్ళీ జూలై నెలలో కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో వికలత్వం లేకపోయినా 30 నుంచి 50 వేల రూపాయల వరకు సొమ్ములు ముట్టజెప్పి అక్రమ పద్ధతిలో సదరం సర్టిఫికెట్లు పొంది పెద్ద సంఖ్యలో దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్నారని భావించిన ప్రభుత్వం ఇప్పటికే పింఛన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియను అయితే చేపట్టింది. వైద్య బృందాలను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా క్యాంపులు నిర్వహిస్తూ అనర్హులను తేల్చే పనిలో ప్రభుత్వం బిజీగా ఉండగా ఈ యొక్క ప్రక్రియ జూన్ 30వ తేదీ నాటికి పూర్తవుతుందని, జూలై 1వ తేదీ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుని జూలై నెలలోనే వాటిని పరిష్కరించి అర్హులైన వారికి పింఛను మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం అయితే ఈ మేరకు కొత్త పింఛన్ల దరఖాస్తుల దిశగా వెళ్తూ ఉండగా కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ నాటికి సంవత్సరం పూర్తవుతుంది. సంవత్సర కాలంగా లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉండగా అర్హులైన వారు చాలా మంది 15,000 రూపాయల పెన్షన్ తమకు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సంవత్సర కాలం అయితే గడిచిపోయింది. ప్రభుత్వం ఇకనైనా అలసత్వం వహించకుండా జూలై నెల నుంచైనా కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుని వెంటనే వాటిని పరిష్కరించి అర్హులైన వారికి పింఛను మంజూరు చేస్తే కాస్తైనా ఊరట లభించినట్లవుతుంది. అలాగే 2023 నుంచి ఎవరైతే భర్త చనిపోయి వితంతువులుగా ఉన్నారో వారందరి నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవాలని, అది కూడా మే నెలలో దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. దీంతో మే నెలలో వితంతు పింఛన్లను మొదటగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. కుటుంబంలో పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయనకు భార్యకు జాప్యం లేకుండా స్పౌజ్ పింఛను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పింఛన్ అందించనున్నారు. ఈ కేటగిరీలో 89,778 మంది అర్హులు ఉంటారని ప్రభుత్వం భావిస్తూ ఉంది.
ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కొత్త పింఛన్లకు జూలై నెలలో దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. మరో వారం రోజుల్లో మరోసారి భేటీ అయి పింఛన్లకు సంబంధించి మార్గదర్శకాలను అంటే 50 ఏళ్లలో ఎవరు అర్హులు, దివ్యాంగ పింఛన్లకు ఎవరు అర్హులు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ అర్హతలు ఉండాలి అనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ నిర్వహించి అందులో చర్చించి ఆమోద ముద్ర అయితే వేస్తుంది. ఆ తర్వాత జూలైలో కొత్త పింఛన్లకు దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా అప్డేట్ తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.